ఒక రవితేజ్ సారు మా దేవుడు. టీజర్ నేను అడగకుండా అడగల, ఆయన పిలిపించి నాకు టీజర్ లాంచ్ చేశారు. ఇట్లాంటి ఉండడం వల్ల ఇంట్రెస్ట్ బాగుంది. అందుకే కళామతల్లి ఇంకా వీళ్ళందరూ సలం చూస్తుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అవమానించారా? మా భార్య తప్ప అందరూ అవమానపరిచినారు నన్ను. అవమానపరిచే అందరూ కూడా చెప్తున్నా. సో స్కూల్ లైఫ్ చాలా క్యాచీగా ఉంది. సో స్టోరీ ఎలా ఉండబోతుంది మూవీది? బేసిక్గా మేము సినిమా అనుకోకుండా మన జ్ఞాపకాలు అని చెప్పుకోవచ్చు. మన స్కూల్ లైఫ్లో 90s జరిగిన జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయి కదన్నా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళలు ఎక్కువ ఉంటాయి కదా? ఉంటాయి కదన్నా. అంటే మీరు స్థాయికి మించి చేసింది అనుకోవచ్చా సినిమా? సరే, ఇప్పుడు సినిమా అంటే చాలా పెద్ద రంగం అన్న. ఇవాళ రేపు ఏంటంటే ఎవరు కొడుకులు వాళ్ళే హీరోలు అవుతారు. టాలెంటెడ్స్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు సర్వే అవుతారు అనుకున్నారా? అంతా బాగుంటే 100% జనాలు ఆదరిస్తున్నారు. అప్పుడు వచ్చింది నీ ముగుడు. అసలేం తెలుసురా మీ నాన్న గురించి? మూవీలో ఇద్దరు హీరోయిన్లా, మెయిన్ సెకండ్ లీడ్. ఇలా నెగిటివ్ అయితే తనే కనిపిస్తుంది. ఆమె మొత్తం చూసే రాడ్ లుక్ కనిపిస్తుంది. తెగించి పురిటి నొప్పిని భరించే ఒక ఆడదానికి మీరు చేసే లైంగిక నొప్పి ఎంతరా? ఏమనిపిస్తుందా? సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? సో మీకు షూటింగ్ లొకేషన్లో ఫుడ్ కానీ దేనికన్నా ఇబ్బంది అయిందా? అన్నిటికీ, ఫుడ్కే అని కాదు, ఫుడ్కి, బెడ్కి, బాత్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? ఇంకా మాటల్లో చెప్పలేము. November 14th థియేటర్కి వచ్చి చూస్తే కానీ ఆడియన్స్కి తెలియదు మేము ఏం కష్టపడ్డాము అనేది. మహేష్ అన్నతో వర్క్ చేసినప్పుడు అనిపించిందా అరే వీళ్ళు సినిమా బయటికి ఈ పాయింట్ ఎవరైనా అడుగుతారా? ఇంటర్వ్యూలో రేట్ చేస్తారు. ఒక మాట చెప్తాను. మీకు సినిమాకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ దాంట్లో మీకు గుర్తుకుండిపోయిన వాళ్ళు ఎవరన్నా? బాగా గుర్తుకుండిపోయిన వాళ్ళు? ఆటో తోలుకుంటా రోజుకి 150 రూపాయలు సంపాదించుకునే అమ్మాయి నా బెంచ్ మీద 4500 చిల్లర వేసి ఒక్కసారి సినిమాలో కనబడి చచ్చిపోయినా బాధలేనా అనేది నాకు ఫస్ట్ టైం కంట్లో నీళ్ళు మెదిలి. మీ మమ్మీ మీ వైఫ్ది ఏదో తాలిబొట్టు స్టోరీ ఏంటిది? మా అమ్మకి ఇచ్చింది అది 1 తులమే. పెడితే నాకు 20,000 వస్తుంది, ఇంకేం రాదు. ఇంకా మా భార్య వాళ్ళు వచ్చి సినిమాలో ఉన్న స్టైలే సీనే దిగాలి. చూడుచునుడా నాగుపాము అమ్మాయి రెండు ఒకటి రచనుడా. నాగుపాము ఎంత పాలు పోసినా కాటేస్తాడు, అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తాడు. కొత్తోళ్ళు అంటారు. ఓటీటీ పోతే కొత్తోళ్ళు అంటారు, సినిమా ఇండస్ట్రీ కొత్తోళ్ళు పోతారు, అన్ని దానికి కొత్తోళ్ళు అంటారే. ఏం చిన్న స్టార్ కొత్తోళ్ళు కదా అని అవకాశం ఇచ్చింటే మెగాస్టార్ అయ్యారు. ఏమవచ్చేమో. ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరం డే అండ్ నైట్ కష్టపడుతున్నాం ప్రమోషన్స్కి. ఒక ఛానల్, మంచి పేరున్న ఛానల్ దగ్గరికి వెళ్ళి మాకు ఇంటర్వ్యూ చేయండి, మేము మమ్మల్ని కొంచెం బయటకు తీసుకురండి అన్న. కొత్త సినిమా వాళ్ళకి ఇవ్వం మేడం, డేట్ ఉన్నప్పుడు ఇస్తాం వెళ్ళిపోండి. సో మీరు మీ సినిమా గురించి చెప్పాలంటే ఒక ముక్కలు ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ అవుతుంది. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఛానల్ చాలా పెద్దది. ఆ ఛానల్స్ అన్ని దీని కిందనే. ఛానల్ పేరు గుర్తుపెట్టుకో, కేఆర్ టీవీ. కేఆర్ టీవీకి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ. ఈరోజు నేను సామాన్యునే, రేపు పొద్దున్న పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర ఇంట్రొడ్యూస్ అయిన హీరోలను కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, కేఆర్ టీవీకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే వేరే ఛానల్కి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కేఆర్ టీవీకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. సో మనం ప్రతిరోజు ఏదో రకంగా సినిమాలు చూస్తూనే ఉంటాం, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరీ ఉంటుంది, ఎప్పుడు మర్చిపోలేనిది స్కూల్ లైఫ్. స్కూల్లో జరిగిన స్టిల్ ఇప్పటికీ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీసోడైనా స్కూల్ డేస్ గుర్తుకు తెచ్చుకుంటారు. సో అలాంటి గుర్తులే మళ్ళీ మనం ముందుకు తీసుకొస్తున్నారన్నమాట. స్కూల్ లైఫ్ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. సో ఈ సినిమాకి అయితే చాలా స్ట్రగుల్ చేశారు. దీంట్లో చేసిన ప్రతి ఒక్క పర్సన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో ఈ సినిమా తీసుకొని డే 1 నుంచి ఏదో రకంగా కాంట్రవర్సీయో ఎమోషనల్ వైరల్ అవుతుంది. November 14th సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. సో ఆ మూవీకి వీళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఏం చేసిన అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనతో పాటు స్కూల్ లైఫ్ టీం ఉంది. హాయ్. హాయ్. సో మా ఆడియన్స్కి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్. హాయ్, నమస్కారం అండి. నేను మీ పులిందల మహేష్, స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి. మా హీరోయిన్ అండి, సారీ సెకండ్ లీడు మా మరదల క్యారెక్టర్.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు షాను. స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ లీడ్ చేశాను, మర్దల్ క్యారెక్టర్. నమస్తే అందరికీ, నా పేరు సావిత్రి కృష్ణ. స్కూల్ లైఫ్ మూవీలో హీరోయిన్గా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సో స్కూల్ లైఫ్ చాలా క్యాచీగా ఉంది. సో స్టోరీ ఎలా ఉండబోతుంది మూవీది? అన్న బేసిక్గా మేము సినిమా అనుకోకుండా మన జ్ఞాపకాలు అని చెప్పుకోవచ్చు. మన స్కూల్ లైఫ్లో 90sలో జరిగిన జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయి కదన్నా, అప్పుడు మనకు బస్సులు ఉండవు, ఆ ఆటోలలో వెళ్ళిపోయే వాళ్ళము. పొద్దున్నే 7:30కి స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ 5:30కి ఇంటికి వచ్చినాక 6:30, 7 కల్లా అన్నం తినేసి పడుకునేవాళ్ళం. పడుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా, అప్పుడైతే మొబైల్స్ ఏమి ఉండవు, అంటే అప్పుడు పెద్దగా లవ్ అంత ఎక్స్ప్రెషన్ లేదు అన్న. ఫోన్లో మాట్లాడుకోవాలి, చాటింగ్ చేసుకోవాలి అని అవన్నీ లేవు అప్పుడు మాకు. ఏంటంటే అప్పుడు టాటా ఇంటికం, టాటా డొకోమోలు ఉన్నాయి కదా. సో ఆ జ్ఞాపకాలు ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం మన వాళ్ళందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ జాబులు అంట, మన వాళ్ళంతా అమెరికాలంతా వెళ్ళిపోయింటారు, మన కల్చర్ అంతా మిస్ అయింటారు కదా. ఆ కల్చర్ని మళ్ళీ అందరినీ గుర్తు చేద్దామని చెప్పి ఈ కథ రాసుకొని చేశానన్న. స్కూల్ లైఫ్ అంటే 2 వేరియేషన్స్ ఉన్నాయన్న. 90s స్కూల్ లైఫ్ వేరుంది, ఇప్పుడు ట్రెండింగ్ లైఫ్ స్కూల్ వేరుంది. అవునా? ఇప్పుడు ఏంటంటే మొత్తం టెక్నాలజీ, మొత్తం లైవ్ క్లాసెస్ మొత్తం ఫోన్లోనే అయిపోతుంది. అవునన్నా. సో మీ స్కూల్ లైఫ్ కూడా అలాగే ఉండబోతుందా, లేకపోతే 19 కిడ్స్కి ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ గుర్తుకొస్తుంది? లేదన్న, మన జ్ఞాపకాల సినిమా. ఇప్పుడు అయితే ఓన్లీ నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. అప్పుడు ఏంటంటే అందరం కలిసి ఐక్యమత్యంగా వెళ్ళి ఆటోలో వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటా, ఆడుకుంటా, చదువుకుంటా ఉన్నాం కదన్నా. ఆ జ్ఞాపకాలతో చేసిన సినిమా అన్నది. మంది 90s. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న, చేసిన ఫస్ట్ వ్యవసాయం, రీసెంట్గా జాబ్ వచ్చింది మాకి. మాది పులిందల్ అన్న. మా సొంత ఊరు వచ్చేసి తుమ్మలపల్లి, యురేనియం తుమ్మలపల్లి. అక్కడ మాకు భూములు ఉన్నాయన్న. మా ఊర్లో యురేనియం పడి మా నాన్నకి జాబ్ వచ్చింది. ఇంకా మా అమ్మ హౌస్ వైఫే, నేను మా తమ్ముడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతేనా? సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళలు ఎక్కువ ఉంటాయి కదా. ఉంటాయి కదన్నా. అంటే మీరు స్థాయికి మించి చేసింది అనుకోవచ్చా సినిమా? 200% చెప్పచ్చు అన్న. సరే, ఇప్పుడు సినిమా అంటే చాలా పెద్ద రంగం అన్న. ఇవాళ రేపు ఏంటంటే ఎవరు కొడుకులు వాళ్ళే హీరోలు అవుతారు. టాలెంటెడ్స్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు సర్వే అవుతారు అనుకున్నారా? చిరంజీవి సార్ కొత్తోళ్ళే అన్న, సర్వే అయ్యారా? రవితేజ్ సార్ కొత్తోళ్ళే అన్న, సర్వే అయ్యారా? నాని అన్న కొత్తోళ్ళే అన్న, సర్వే అయ్యారా? విజయ్ దేవరకొండ కొత్తోళ్ళే అన్న, సర్వే అయ్యారా? పులిందల మోసుకుని సర్వే అవుతాడన్న. వీళ్ళందరూ 40 years బ్యాక్ అన్న. ఇప్పుడు మనం ట్రెండ్లో ఉన్నాం కదా, ప్రతిదీ టెక్నాలజీ కదా. ఆ ట్రెండింగ్లో లిటిల్ ఆర్ట్స్ అని ఒక అబ్బాయి వచ్చాడు చూసారన్న, సర్వే అయ్యాడు కదన్న. పులిందల మోసుకుని సర్వే అవుతాడు. అంటే వీళ్ళందరితో కంపేర్ చేసామా మీకు? నా కంపెనీ అంటే వాళ్ళందరూ ఆదరించిన వాళ్ళు. కథ బాగుంటే హీరో ఎవరు చూడట్లేదన్న. కథ హీరో, కథ బాగుంటే 100% జనాలు ఆదరిస్తున్నారన్న. ఓకే, సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? సినిమా ప్రొడ్యూసర్ ఎండ్ ఆఫ్ డే ఒకరే ఉన్నారు, కానీ స్టార్టింగ్లో చాలామంది క్రౌడ్ ఫండర్స్. మీ వీడియోలు నేను చూసిన ఇన్స్టాగ్రామ్లో చాలామంది షేర్లు పెట్టి, మీరు కూడా సినిమా తీసినా మీకు ఎంత తోచినంత హెల్ప్ చేయమని చెప్పారు కదా. సో ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎలాంటి వాళ్ళు హెల్ప్ చేశారు మీ మూవీకి? అన్న ఫస్ట్ నేను సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నా ఫస్ట్ మా ఊరు సినిమా తీసిన అన్న. దాంట్లో అందరం కొత్త వాళ్ళు పెట్టుకుని కథ రాసుకొని చేసినాము. ఆ సినిమా అయిపోయిన తర్వాత నాకు మంచి ఫేమ్ వచ్చిందన్న. 18.5 లక్షలు వచ్చింది కలెక్షన్స్. ఓన్లీ మా ఏరియాలో రిలీజ్ చేసుకున్నాము. చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత కొంచెం మా వాళ్ళందరూ ఫ్యాన్స్ అనుకోకుండా అభిమానులు అనుకోవచ్చు అన్న. ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా అన్నలాగా ఫీల్ అవుతారు. వాళ్ళందరూ అన్న మా కోసం ఏదన్నా చేయండి అన్న అని చెప్పారన్న. చెప్తే అప్పుడు నేను సినిమా చేసేంత బడ్జెట్ నా దగ్గర లేదన్న. సో అందుకోసమే నేను నా యూట్యూబ్ ఛానల్ ఏదన్నా పెట్టాలి వీళ్ళకి కొత్తగా. సో నాకు అప్పుడు ఎవరు లేరు కదా, ఇప్పుడు నాకు కొంచెం గాలాడుతుంది, కొంచెం డబ్బులు వచ్చినాయి కదా. సో మనం ఏదైనా పెడదామనుకొని చెప్పేసి ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో అని చెప్పి జబర్దస్త్ లాంటి షో పెట్టినా అన్న మా రాయలసీమలో. ఎందుకు పెట్టినానంటేనా, అన్నపూర్ణ స్టూడియోకి నేను జస్ట్ జబర్దస్త్ చూడడానికి పోయినా కూడా నన్ను రానిలే. కనీసం ఒకసారి చిన్న స్కిట్ కనపడతా అన్న, మా ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారంటే కనీసం అన్నపూర్ణ గేటు కూడా తొక్కనేళ్ళు నన్ను. ఆ గేటే తీసుకొచ్చి నా రాయలసీమలో పెట్టుకొని చేశా. నేను ఒక్కనే కాదు, నేను జడ్జిగా కూర్చొని 505 మందికి, లేడీస్ విత్ జెంట్స్ విత్ అందరినీ 505 మందిని ఇంట్రొడ్యూస్ చేశాను ఒక ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో ద్వారా. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో కొడితే ఖచ్చితంగా పులిందల మహేష్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో 305 ఎపిసోడ్లు చేశాను. సో ఇప్పుడు మూవీలో 2 హీరోయిన్లా? మెయిన్, సెకండ్ లీడ్. దీంట్లో నెగిటివ్ అయితే తనే కనిపిస్తుంది, ఆమె మొత్తం చూసే రాడ్ లుక్ కనిపిస్తుంది. ఎవరు సార్? ఏమనిపిస్తుందా? సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అవునా? పద్ధతిగా ఉన్నది ఆమె, మంచిగా చున్నీ వేసుకొని బొట్టు పెట్టుకొని. అంతే కదా సినిమా అంటే. సో వీళ్ళకి లీడ్ రోల్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ ఉంటుందన్న. ఆ లవ్ను నడిపించే వాళ్ళు ఎవరన్నా? ఫ్రెండ్ లేనిది లైఫ్ ఉండదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్ ఉంటాడన్న. ఆ ఫ్రెండ్ ఈమా, లవ్ ఈమా. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్కూల్ లైఫ్. సో మీకు ఎలా ఉంది మూవీ షూటింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా స్ట్రగుల్స్ పడ్డాము. అంటే ఇప్పుడు ఈయన క్రౌడ్ ఫండింగ్ చేసి మూవీ తీసిండు కదా, సో మీకు షూటింగ్ లొకేషన్లో ఫుడ్ కానీ దేనికన్నా ఇబ్బంది అయిందా? అన్నిటికీ ఇబ్బంది అయింది. అన్నిటికీ, ఫుడ్కే అని కాదు, ఫుడ్కి, బెడ్కి, బాత్కి అన్నిటికీ ఇబ్బంది అయింది. ఎందుకంటే అది ఒక క్రౌడ్ ఫండ్ మూవీ. మమ్మల్ని నమ్మి
మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన జనాలు, డైలీ వర్క్కి వెళ్తే డబ్బులు వచ్చే జనాలు, కూలి పని చేసే జనాలు మహేష్ గారిని నమ్మి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 10,000 ఇచ్చి మా బ్యాక్ ఎండ్లో మా ప్రొడ్యూసర్ గంగా గారు ఉండి మమ్మల్ని నడిపించారు. బట్ అన్ని స్ట్రగుల్స్తో చేసాము. 25 డేస్లో మేము మూవీ కంప్లీట్ చేసాము. మీరు పర్సనల్గా ప్రాబ్లం ఏం ఫేస్ చేశారా షూటింగ్ మూమెంట్లో? షూటింగ్ మూమెంట్లో మనకి కరెక్ట్ ఫుడ్ లేకుండే. అంటే ఫుడ్ మనం అది క్రౌడ్ ఫండ్ మూవీ అయిపోయింది. సో మహేష్ గారి దగ్గర ఉన్న అమౌంట్తో ఒక ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వస్తే ఒక పర్సన్ కోసం తోడికి 5 మెంబర్స్ వచ్చేవాళ్ళు. మేము లంచ్ టైంలో ఏమవుతుందంటే ఆ ఒక్క పర్సన్తో వచ్చే 5 కూడా ఆ లంచ్ టైంలో అక్కడ ఉండేవాళ్ళు. మేము ఇప్పుడు ప్రొడక్షన్లో ఏముంది, యాక్టర్స్ ఎంతమంది ఉంటారో అంతమంది లెక్కేసుకుంటారు. 150 అంటే 150, 170 వండుతారు. బట్ మేము 150 దగ్గర 250 వచ్చేసారు. సో కరెక్ట్ మేము తినే టైంలో మాకు ఫుడ్ ఉండేది కాదు. ఒక్క ప్లేట్లో ఇంకా ఒకరికొకరు షేర్ చేసుకొని తినడం అలా చేసాం. సో ఇంకో 14 డేస్లో కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. ఎస్, సో మీరు మీ సినిమా గురించి చెప్పాలంటే ఒక ముక్కలు ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇదైతే చెప్తాను. ఓకే. ఎందుకంటే ప్రతి దాంట్లో మీ లైఫ్లో ఒక స్కూల్ లైఫ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. ఇంకా మా తండ్రి ఏజ్కి వచ్చేస్తే మా తండ్రి ఒక కూతుర్ని ఎలా పెంచాలి, ఒక కూతురు లవ్ చేస్తే ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి, తన్ని ఎలా హింసించాలి అనే ఒక అన్న ఉంటాడు. అలా ప్రతి ఇంట్లో ఉన్న లైఫే మా స్కూల్ లైఫ్. మేడం మీరైతే బేబీ 3 కనిపిస్తారా అందులో? అయ్యో థ్యాంక్ యూ. ఎట్లుంది మీ క్యారెక్టర్ దాంట్లో? ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. అంటే ఇన్నోసెంట్ ఉన్న వాళ్ళకి ఫ్రాడ్ క్యారెక్టర్, ఫ్రాడ్ ఫేస్ కట్ ఉన్న వాళ్ళకి ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఎందుకు డిసైడ్ చేసినావు అన్న? చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్లో ఒకటి జరుగుతుంది, సెకండ్ హాఫ్లో ఇంకోటి జరుగుతుంది. సెకండ్ హాఫ్లో ఈమె చేసే ఒక త్యాగానికి ప్రతి ఒక్క ఆడపడుచు కంట నీళ్ళు వస్తాయన్న. ప్రతి ఒక్క ఆడపడుచు కంట నీళ్ళు వస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసి ఈమెను ఘోరంగా తిట్టుకుంటారన్న, 100% ఘోరంగా తిట్టుకుంటారు. అబ్బాయిలు అయితే మరీ తిట్టుకుంటారు. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత తిట్టిన వాళ్ళతోనే క్లాప్ కొట్టిస్తారు. అంటే మీరు కూడా ఇన్స్టాగ్రామ్ త్రూగానే సెలెక్ట్ అయ్యారా మూవీకి? లేదండి, ఇన్స్టాగ్రామ్ త్రూనే అండి. ఏమో కాదు నాకు సెలెక్ట్ అయింది, వీళ్ళ మేనేజర్. నేను ఒక వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు హీరోయిన్, నేను ప్రతిదీ నేను సోషల్ మీడియా అన్న. నా ఇన్స్టాగ్రామ్ లేకపోతే అసలు స్కూల్ లైఫ్ సినిమానే లేదు. ఓపెన్గా చెప్పాలంటే ప్రతిదీ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో పెట్టడం, అక్కడ నుంచి అందరిని సెలెక్ట్ చేసుకోవడము. అలాగే సెలెక్ట్ అయిన అమ్మాయి. నాకు తెలుగు అమ్మాయి కావాలి, అందరూ బయట నుంచి అమ్మాయిలు తీసుకొస్తున్నారు, బయట నుంచి తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నారు. నేను తెలుగు వాళ్ళ కోసమే పెట్టాను. నాకు తెలుగు అమ్మాయి కావాలి హీరోయిన్, సో నేను ఓపెన్గా పెడుతున్నాను, మీరు రాండి అని చెప్పా. 300 మంది పెట్టారు అన్ని దానిలలో. కానీ ఎవరు అన్నం ఇంపార్టెంట్ కాదన్న, కథకి మనిషి ఇంపార్టెంట్. ఆ కథకు సంబంధించిన అమ్మాయినే వేరే మేనేజర్ ద్వారా ఈమె నెంబర్ వచ్చింది, ఈమెను పిలిచి సెలెక్ట్ చేశామన్న. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే నేను ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి కంపేర్ చేస్తే ఇంకా మాటల్లో చెప్పలేము. November 14th థియేటర్కి వచ్చి చూస్తే కానీ ఆడియన్స్కి తెలియదు మేము ఏం కష్టపడ్డాము అనేది. సో ఆ కష్టం అంతా ఆ సినిమాలో కనిపిస్తుంది. మేము బయట ఎలా ఉన్నాము, జస్ట్ ఏదో అలా మనుషుల మధ్య మేము స్మైల్ చేస్తున్నామంటే లోపల చాలా కష్టం ఉంటుంది, మేము ఎంత కష్టపడ్డాం అనేది. సో ప్రతిదీ ఒక చిన్న కూడా ఎక్స్పీరియన్సే ఈ స్కూల్ లైఫ్ సినిమా. మేకింగ్లో కూడా అంతే. ఆ విలేజ్లో మేము రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఒక రోజు ఇస్తే ఇల్లు ఇంకొక రోజుకి మాకు కండిషన్స్ పెడుతున్నారు. ఆ ఇల్లు మనకు కంటిన్యూటీ పోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడి రిక్వెస్ట్ చేసుకొని, అంటే మన వాళ్ళు మనకే సపోర్టు ఇంత టైం వరకునే చేస్తారు. మళ్ళీ ఎవరో ఒకరు ఏమో చెప్పేసరికి జెలస్ ఫీల్ అవుతున్నారు, లేదా వాళ్ళే తొక్కేస్తున్నారు. అరే మనూరు అబ్బాయి, మనం ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుని ముందుకు వచ్చుంటే ఇంకా బాగా మేము సపోర్ట్ ద్వారా వెళ్ళే వాళ్ళం. బట్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. లోపల చెప్పుకోలేడు పాపం, మేము చెప్పగలం, మేము చూసాం కదా. చాలా ఎక్స్పీరియన్స్ అండి. స్కూల్ లైఫ్ సినిమా అంటేనే అరే ఎంత కష్టం అనేది మేము చెప్పకపోయినా సినిమా చూసి తెలిసిపోతుంది అనేది నేను చెప్పగలను. చెప్పుకుంటే అందరికీ ఒకలా. ప్రీవియస్లో మీరు కొన్ని ప్రాజెక్ట్ చేశారు కదా, సో ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది అర్థం కదా, ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. మీరు ప్రీవియస్లో ఆల్రెడీ చేశారు కాబట్టి మహేష్ అన్నతో వర్క్ చేసినప్పుడు అనిపించింది అరే వీళ్ళు సినిమా బయటికి తీస్తారా? ఈ పాయింట్ ఎవరైనా అడుగుతారా ఇంటర్వ్యూలో వెయిట్ చేస్తారు. ఒక మాట చెప్తాను, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ల దగ్గర చేసేది కూడా నాకు ఏందో అలా కొంచెం క్లమ్జీ అయ్యేది. ఇతను ఫస్ట్ టైమా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను
డైరెక్టర్ ఏమో తెలియదు, హీరోగా పరిచయం అయ్యారు. సీదా వెళ్ళేసరికి ఈయన డైరెక్టర్. చెప్పుకోలేదు మాకు, నేను డైరెక్షన్ చేస్తున్నానని చెప్పుకోలేదు. అక్కడ చాలా మందిని, నా అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లని చాలా మందిని పెట్టారు, కానీ అందరికీ కొత్త వాళ్ళకే ఇచ్చాడు పాపం ఆపర్చునిటీస్. బట్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు అబ్బాయిలు. కానీ ఈయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దిగి మాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే టక్క 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 జరిగిపోయింది. ఒక్క మాట చెప్తా, నేను ఈయనలో నేను హీరోని చూడలే, ఒక డైరెక్టర్ని చూసేసా. కొత్త డైరెక్టరా ఇతనా చేసింది ఈ సినిమా అనిపిస్తుంది సినిమా చూస్తే. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని ఇతంతే కాబట్టి. ఓకే అన్న, వీళ్ళంతా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు ఎట్లున్నా అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే మనం సినిమాల్లో వస్తున్నాం, సినిమా రిలీజ్ అవుతాని. దీంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు చేశారు, ఆమని మేడము, హీరో సుమన్ గారు. సో వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యారు? మురళీధర్ సార్ డిజిటల్ ఫాదర్ క్యారెక్టర్. ప్రామిస్ చెప్తున్నా, నేను డైరెక్టర్ కాదు, నేను డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన నాకు లేదు. ఈ పిల్లలందరూ షో అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, అన్న షోలో మాకు పేరు వచ్చేసిందన్నా, మనందరం కలిసి సినిమా చేసుకుందాంనా అన్నారు. సినిమా అంటే సన్నకథ కదన్నా, చాలా డబ్బులు కావాలా అని చెప్పిన. వాళ్ళంటే మంచిగా ఇంత వేసుకుందాంలే అన్న అన్నారు. సరే ఒక హీరో దగ్గరికి వెళ్తాను, కథ చెప్తాను, ఆయన ఓకే అంటే సపోర్ట్ తీసుకుని వెళ్దాంలే అని చెప్పిన. హీరో దగ్గరికి వెళ్ళా, కథ చెప్పాను. అతను ఏ వేలో ఉన్నారో తర్వాత చూద్దాంలే అనుకున్నారు. విషయం చెప్పా వీళ్ళకే, మనమే క్రౌడ్ ఫండ్తో చేద్దాంనా, ఏం మన కష్టాలు చూద్దాం, మనం చేయలేమా అని చెప్పి అందరూ తోడేం చెప్పారన్న. అందరూ సరేనా, అందరం ఒక 1000 మంది ఆర్టిస్టులు అయిపోతాం, స్కూల్ లైఫ్ అని కాన్సెప్ట్ రాస్తాను, అందరూ చాలా మంది జనాలు ఉంటారు, టీచర్లు, స్టూడెంట్స్ అన్నీ కలుపుకుంటే ఈ 10,000 కట్టినోడే హీరో, 10,000 కట్టినోడే జూనియర్ ఆర్టిస్టు, 10,000 కట్టినోడే క్యారెక్టర్ ఆర్టిస్టు, ఏదైనా ఇక్కడే చేద్దాంనా, అందరం ఐక్యమత్యంగా ఉందంటే దిగుదామని చెప్పిన. అందరం అలాగే వచ్చాము, అందరూ 10,000 వేసుకున్నాము, 15.5 లక్షలు వచ్చింది. ₹1,00,00,000 బడ్జెట్ అనుకున్నాము. వేరే అతను 50 లక్షలు పెడతా అని చెప్పి వచ్చాడు, 10 లక్షలు ఇచ్చాడు, 40 లక్షలు మోసం చేసినాడు. ఈ 15.5 లక్షలతో ముందుకు వెళ్ళాలో తెలియదు. రామాయణ స్టూడియోలో 3 లక్షలు ఆల్రెడీ ఓపెనింగ్ పెట్టేసుకున్నాము. గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. కిరణపురం గారు ఓపెనింగ్ క్లాప్ కొట్టారు, సముద్ర సార్ వచ్చి క్లాప్ కొట్టారు. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు, చాలామంది మీడియా పీపుల్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ వెళ్ళే టైంకు ఆయన 10 లక్షలు ఇచ్చిన ఆయన మిగతా 40 లక్షలు ఎక్కువ ఆయన చూస్తాడు. ఇంకా డబ్బులు ఏం చేయాలో అని అర్థం కాలే. పిల్లలందరూ వచ్చినారు, కెమెరాన్ని దిగినాయి. ఒకటే ఆలోచించిన, వెనక్కి తిరిగితే నా ఫ్యామిలీ ఉంది, మా వాళ్ళ ముందే అప్పులు ఉన్నాయి, మా వాళ్ళకి ఏం చేయాలో అని అర్థం కాలే. మా నాన్న నాకు పెళ్ళైన తర్వాత నాకు ఇచ్చిందే ఒకటే ఏంటంటే నా ఇల్లు. ఆ ఇల్లు కూడా నా బాధ చూడలేక పెట్టుకోపోరా అని, తాకట్టు పెట్టుకోపోరా అని పేపర్లు ఇచ్చేసినాడు. అక్కడ ఒక 45 లక్షలు వచ్చింది, తీసుకొచ్చి సినిమాలో పెట్టేసిన. మళ్ళీ షూట్ జరుగుతా అంటే 10 లక్షలు ఇంట్లో దొంగతనం జరిగిపోయాయి, బంగారు బాయ. అవునా, మధ్య యూట్యూబ్లో, పేపర్లో, అన్నిట్లో న్యూస్లో హల్చలైంది. ఎట్లా అంటే మీరు సినిమా కోసం తెచ్చిన డబ్బు దొంగతనం జరిగిందన్న. ముందు రోజు తెచ్చినా మరుసటి రోజు దొంగతనం జరిగింది. అది బాధ అనిపించింది నాకు. మా డిఎస్పీ సార్ మురళీ సార్ బాగా సపోర్ట్ చేశారు, అక్కడ అంతా సపోర్ట్గా నిలబడినారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో. దొరికాడా దొరికాడన్నా, కానీ డబ్బులు పోయినాయి అంతే. కానీ డిఎస్పీ సార్ నాకు సపోర్ట్ చేశారు. ఆయన రుణం ఎప్పుడు మర్చిపోలేనిది, ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీకు సినిమాకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ దాంట్లో మీకు గుర్తుకుండిపోయిన వాళ్ళు ఎవరన్నా, బాగా గుర్తుకుండిపోయిన వాళ్ళు? అన్న ప్రతి ఒక్కరు గుర్తుకున్నారన్న. నా సినిమా 10,000 కట్టిన వాళ్ళు ఏం చేసినారు తెలుసా వాళ్ళు? మన కదిరి అమ్మాయి దీంట్లో డైలాగ్ చెప్పింది, 4,500 చిల్లర వేసింది. అన్న 10,000 ఇచ్చుకోలేనన్నా, నా పరిస్థితిని ఆటో తోలుకుంటాను, నా ఫ్యామిలీకి నేను ఒక్కనే నా మొగని, నేను పేరుకి ఆడపాపని, కానీ ఇండ్లంతా నేను మోయాలి అని చెప్పి ఆటో తోలుకుంటా రోజుకు ₹150 సంపాదించుకునే అమ్మాయి నా బెంచ్ మీద 4,500 చిల్లర వేసి ఒక్కసారి సినిమాలో కనపడి చచ్చిపోయినా బాధలేనా అనేది. నాకు ఫస్ట్ టైం కంట్లో నీళ్ళు మెదిలి, నువ్వు ఏం డబ్బులు కూడా వద్దుపోతాలి, ఒక్క డబ్బులకి నేను ఇస్తాను పని అని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చా. ఇంకొక అమ్మాయి మా పక్కనే, మా అమ్మ వయసు అమ్మ, ఆమెకు పూలు అమ్ముకుంటుందన్న. ఆమె మామూలు బస్ స్టాండ్ దగ్గర చిన్న గంపలో పూలు ఎత్తుకొని వచ్చి అమ్ముకుంటుంటుంది. ఆమె 2,000 చిల్లర తీసుకొని వచ్చి, ఒక్క డైలాగ్ నా చాలన్నా, నా కలన్నా, నా డ్రీమ్ నానే. మా అమ్మ వచ్చి అడిగినట్టు అనిపించింది నాకు. వచ్చి అమ్మ వెళ్ళిపోతాలి అన్న. మొబైల్ అమ్ముకున్న వాళ్ళు వచ్చినారు. ప్రతి ఒక్కరు అన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. ఇది ఇంటర్వ్యూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓపెన్గా చెప్తున్నాను. దమ్మున్న మొగడు ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాడే. వాడు ఏంటంటే 10 రూపాయలు ఉంటే వాడికి 5 రూపాయలు సాయం చేయాలనుకుంటాడు, కానీ 100 రూపాయలు ఉంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకొక 100 రూపాయలు సంపాదించుకొని ఆలోచిస్తాడు. సిగ్గుండాలన్నా మీకు, కొంచెం సిగ్గుండాలా. మీరు చచ్చిపోతే 10 రూపాయలు కూడా రాదు మీ వెనకబడితే. ఓ 10 రూపాయలు సాయం చేస్తే ఏమవుతుంది? 100 రూపాయలు ఉన్నాడు. ఎంత నాకు చాలా కోపం వస్తుంది డబ్బులు ఉండాలి. ప్రామిస్గా చెప్తున్నా, వాళ్ళు ఎంత ఎదిగి ఆ పక్కకి వెళ్ళినా నాకు తెలియదు. కానీ ఎదగడం అంటే ఏంది? తల్లిదండ్రులు ఎదగడం అంటే ఒక వ్యవసాయం చేసుకొని 10 రూపాయల్లో 8 రూపాయల కోసము మందులకే ఖర్చు అవుతారు. 2 రూపాయల కోసం కష్టపడే వాళ్ళు వాళ్ళది, కానీ వాళ్ళు పైకి రాలే ఇప్పుడు ఏ రోజు రైతులు. మధ్యలో మీడియేటర్ ఉంటారు చూసినావా? పంట వేసినోడు, పంట కొనుక్కున్నాడు, ఈ మధ్యలో పంటగా మీడియేటర్ ఉంటారు చూసినావా? అతనికి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇలా అయిపోయింది లోకం. నా సినిమాలో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కడు మిడిల్ క్లాస్ వాడన్నా. వాడు ₹1 సెల్ అమ్మినోడు ఉన్నాడు, మొబైల్ అమ్మినోడు ఉన్నాడు. వాడు సినిమాలో కనపడితే చాలని చెప్పి వాడు అమ్ముకునేవాడు ఉన్నాడు.
వాళ్ళ కోసం నా ఇల్లు అమ్ముకున్నా, నా స్థలాలు అమ్ముకున్నా. నేను వాళ్ళ కోసమే పెట్టింది, ఏదో పొగరుతో తీయలేదు నేను సినిమా. అడే అమ్మ వీళ్ళందరూ నమ్మకాలు 175 మంది నమ్మకాలు నా దగ్గర ఉన్నాయి. పోతే నా ఇల్లే కదా, రోడ్డే ఉంది. నా తమ్ముడికి ఇల్లు ఇచ్చినాడు, వాళ్ళ ఇంట్లో పోయి ఉంటా, లేదా మా నాన్న ఇంట్లో ఉంటా ఎక్కడైనా ఉంటా. కానీ ఇది గెలవాలరా, ఇది ముందుకు నడిపియాలరా, ఎట్లయినా సరే తీసుకురావాలరా. ఈ 175 మంది ఏమంటారంటే 10,000 కట్టినావు కదా వాడు ఇల్లు పారిపోయినాడు అనుకుంటాంటారు. నేను ఈ అమ్మ తొడగొట్టి మీసం తిప్పి మళ్ళీ వాడు చెప్పాలా మా ఆయన నిలబడ్డారా మా కోసము, మా వాడు పెట్టినారా, మేము గెలుస్తున్నాం రా, నవంబర్ 14 తిట్టు కొడుతున్నామన్నా. నా కోసం నేను డైరెక్షన్ రాదు, నేను ఓపెన్ చెప్తున్నా, నాకు డైరెక్షనే రాదు. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు. చాలామందిని అడిగినా నాకు క్రౌడ్ ఫండింగ్ సినిమా చేస్తున్నా మీరు డైరెక్షన్ చేయండి అని. వాళ్ళందరూ భయపడినారు. 10,000 కొంచెం చూపించకపోతే మరి మీడియా మీదకి ఎక్కుతారు, నా అవమాన ఫలితం, నువ్వు పొడ్డు జరిగితే చెప్పి నేను డైరెక్షన్ చేస్తామని చెప్పినారు. ఫోన్ రాపో మీరు అవసరం లేదని చెప్పి నేను ఎక్కిన డైరెక్షన్లో. ఇప్పుడు సినిమా నేను చేసినా బాగా వచ్చింది అనిపించింది నాకు. మా పిల్లలు 175 పేరుకే కొత్తోళ్ళు, అందరూ సూపర్ చేసినారు నా. ఇల్లు స్థలం అమ్మడము కామన్ అన్న సినిమా ఇండస్ట్రీలో. చాలా వరకు మీకంటే ముందు కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ కూడా అమ్ముతారు, మీరు కూడా అమ్మిరు కదా. ఇవన్నీ పక్కన పెడితే మీ మమ్మీ మీ వైఫ్ది ఏదో తాలిబొట్టు స్టోరీ ఏంటిది అన్న? నేను ఆడికి అన్ని డబ్బులు అయిపోయినా నా దగ్గర, 1 కోటి దాటిపోయింది సినిమా, ఇంకెక్కువ డబ్బులు అయిపోతానే ఉండే. మా కెమెరాస్ ఆపేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ ఆపేశారు, కెమెరాస్ ఆపేశారు, అందరం ఆపేసి అన్ని ప్రతి ఒక్కరు అవమానపరచడమే. ఇప్పుడు వచ్చిన పోటుమోకడు పెద్ద పెద్దోళ్ళ వల్ల కాలే, ఈయన వల్ల అవుతానే. ఒక సినిమా తీసిన దానికి 200 మంది తీసుకొని రావాలనుకుంటాను ఇండస్ట్రీకి అంటున్నారు. ఏం రాకూడదా? మీ బగారు సొత్తా ఏమన్నా ఏందన్నా? మేము చేస్తాం అంతే, పోతే రోడ్డే పడతాం కదా, కానీ మాటలు పడుతుంది కదా మాకు. కెమెరాలు లైట్స్ ఆపేస్తే తాలిబొట్టు అమ్మేశారా? అమ్మ అంటే అప్పటికప్పుడు డబ్బులు పోయినాయి, నెక్స్ట్ డేనే మనం పేమెంట్ చేయాలి. షూట్కి రాలే, ఏం చేయాలా? పేమెంట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వరకు ఉన్న ఆర్టిస్టులు అందరం రెడీ అయ్యాం, పొద్దున్న 5ంటికి రెడీ అయ్యాం, మేము సెట్లో ఉన్నాం. మా కెమెరా రాలేదు, లైటింగ్ రాలేదు, డిఓపి గారు లైటింగ్ రాలేదు అంటే లైటింగ్ వచ్చిన వాళ్ళ ప్రాబ్లం కాదు, మెయిన్ ఎవరైతే ఉన్నారో పేమెంట్ రాని మీరు లైటింగ్ పెట్టొద్దు. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు పోయినందుకు ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకంటే మేము అక్కడ మేము ఆడపిల్లలే, అక్కడ డబ్బులు పెట్టింది కూడా మహేష్ గారి వైఫే. ఒక ప్రొడ్యూసర్ అయి ఉండి ఆ పిల్ల డబ్బులు పోయి చిన్న చిన్న పిల్లలు గాజులు పోయి అక్కడ కుప్పకూలిపోతే ఇంక అందరం అక్కడ ఏడుస్తూ కూర్చుండిపోయాం. అంటే కనీసం ఇంత ముద్ద తినన్నా మేము ముందుకు వెళ్తున్నాం దాంట్లో, కానీ ఆ డబ్బులు కూడా దొంగతనం చేసేసారు. ఇంకా లాస్ట్కు ఉంది అక్కడ సెట్లో అమ్మ తాలి వాళ్ళ మమ్మీ వాళ్ళ నల్ల పూసలు గొలుసు అంతే. ఆ డబ్బులు ఇస్తేనే మాకు నెక్స్ట్ డే ఆ డే మనకు అసలు పెట్టలేదు, లైటింగ్ పెట్టలేదు, కెమెరా పెట్టలేదు. అంటే పోయినా కుప్పకూలిపోయినా. మా అమ్మ వచ్చింది, ఏనన్నా బాధపడుతున్నావు అన్నాడు. మా లైట్లు ఆపినారమ్మా, షూటింగ్ ఆపినారు, ఇంకొక 3 రోజులు షూటింగ్ అయిపోతుంది, చేతిలో లెక్కలేదు, అంత అయిపోయిందమ్మా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళేమో మంచి వాళ్ళేమా, వాళ్ళకు కెమెరాలు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తేనే వెళ్ళమని చెప్పారు, ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. అప్పుడు ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ వచ్చి ఉన్నారు, మురళీ సార్ వచ్చినారు. ఆయన 1 డేనే ఇచ్చారు మాకు టైం. మాకు సీన్స్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ అయిపోవాలి. కార్లో డీజిల్ కానీ, ఇప్పుడు మనకి డ్రైవర్లు ఎవరు లేరు, ఓన్ కార్స్ ఇవన్నీ కార్లు ఉన్నోడు ఏం కాదు. అదేదో అంటారు కదా ఆటోకి వెనక ఏమంటారు, అది షేరింగ్ ఆటో ఏనుగు ఏదో కార్ అంటారు కదా, ఆ కార్లలో ఆ ఆటోలో నుంచుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్టులు. దానికి కూడా పెట్రోల్ లేని సిచ్యువేషన్ వచ్చేసి ఆర్టిస్టులు అందరూ రోడ్డు మీద ఉంచుండిపోయాము. సపోర్ట్ చేశారన్న, ఎక్కడ ఆపలేదు మేము. ఆ రోజు మా అమ్మ వచ్చి అడిగాలకే నేను నా వల్ల కాలేదమ్మా అన్న. వచ్చి మా నాన్న కట్టిన తాలిబొట్టు నా చేతికి ఇచ్చి, పోనన్నా వెళ్ళరా, ఆ బాధపడకరా, నువ్వు చూడలేము మేము, నువ్వు వెళ్ళిపోనా, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో, మేము చూసుకున్నాం పోనన్నా అని చెప్పింది. అది నాకు సరిపోదన్న. మా అమ్మకి ఇచ్చింది అది 1 తులమే, పెడితే నాకు 20,000 వస్తుంది, ఇంకేం రాదు. ఇంకా మా భార్య వాళ్ళు వచ్చి, నన్ను బాధపడకు, ఏం కాదులే, మనం మంచిగా చేద్దాం అనుకున్నా, ఎవడు సొమ్ము తినలేదు, నీకు ఎంత అవమానం అయితే అంత బహుమానం అవుతుంది, ఎవరైనా తిట్టుకొనిలే, నువ్వు మాత్రం ఒకరిని కూడా తిట్టాకు, నీకు ఖచ్చితంగా దేవుడే సపోర్ట్ చేస్తాం, మేముందా సపోర్ట్ అని చెప్పి మా భార్య తాలిబొట్టు మా అమ్మ తాలిబొట్టు 2 కలిపితే 1,90,000 వచ్చింది నాకు. అదే తాకట్టు పెట్టినా. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనపురం గోల్డ్ పేరు కూడా చెప్తాను, పోయి చెక్ చేసుకోండి. మనపురం గోల్డ్లో పెట్టిన నాది ఒక 1/2 కేజీ బంగారాన్ని ఉంది. లాస్ట్ షూటింగ్ 1 వీక్ ఉంది, ఆ టైంలో ప్లాన్ చేశారు. అంటే 1 వీక్ ఏమైతే డబ్బులు ఉన్నాయో అన్ని పెట్టుకున్నారు, కెమెరాస్కి ఇవ్వడానికి, ప్రతిదీ అన్ని క్లియర్ చేసి పంపించడానికి, ఈవెన్ ప్యాడింగ్కి ఇవ్వడానికి కూడా మొత్తం తీసి ఇంట్లో పెట్టారు డబ్బులు. ఆ డబ్బులతో సమేతం పోయింది. ఏమైతే షూటింగ్ ఎండింగ్ చేయాలి ఇంటి దగ్గర షూట్ టైంలో ఉండిపోయారు. మహేష్ గారు షూట్ వదిలి పోలీస్ స్టేషన్కి వెళ్దామా, మురళీధర్ సార్ ఉన్నారు అక్కడ, షూట్లో సార్ ఉన్నాడు, నా చేతులు ఇంట్లో డబ్బులు వినే డీసీ సార్ ఫోన్ చేసి అక్కడంతా మనం షూట్ ఆపలేదు మేము. ఆ రోజు షూట్ జరిగింది, మహేష్ గారు వెళ్ళలేదు, ఏడ్చుకుంటున్నాము. మహేష్ గారి బ్రదర్ అండ్ ఫాదర్ చేసాం. తర్వాత లాస్ట్ అది చేజారి వెళ్ళిపోయిందన్న. షూట్లో సార్ ఉన్నాడు, సార్ మిస్ అయితే డేట్ నాకు మళ్ళీ రాదు, అయినా తిరిగినాం.
అన్న ఆ రోజు మళ్ళీ నాకు కొంచెం డబ్బులు తక్కువ వచ్చింటే మన ఆదునన్న మన లేక్ష వాళ్ళ మమ్మీ భార్గవి గారు 2 లక్షలు తీసుకొని వచ్చారు. చేయండి సార్ మీరు తర్వాత మీ డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చేయండి సార్, మీరు ఎంత మంది కోసం చేస్తున్నారు, మీరు ఆగిపోకూడదు సార్. ఎవరో ఒక్కరు అట్లా హెల్ప్, కానీ తను కూడా చేస్తూనే వచ్చారు. అంత కష్టపడి చేసి ఏ ఆఫీస్కి వెళ్ళి మా ట్రైలర్ అయినా లాంచ్ చేయండి, ఏదన్నా చేయండి, మీ తరపున ఏమైనా చేస్తారా మాకు అంటే సారీ నేను అగ్రిమెంట్ చేస్తున్నాను ఛానల్స్కి, నేను కనీసం చూడను. మార్కెటింగ్ మాట్లాడకరండి ఫస్ట్. అసలు ఎంత మార్కెటింగ్ అంటే మరీ చెప్తారు కొత్త వాళ్ళు రండి ఏం చేయడం ఆఫీస్లో చుట్టూ తిరగడానికి. ఓన్లీ ఆడియో లాంచ్ వాళ్ళకి రిలీజింగ్ అప్పుడే వాడతారా? మేము కొత్త వాళ్ళమే చేసుకొని వచ్చాం, తిండి తినకుండా చేసుకొని వచ్చాం. కాస్ట్యూమ్ చూడండి, అందులో వన్ ఆఫ్ ద చీప్ కాస్ట్యూమ్ ఎవరిది అంటే స్కూల్ లైఫ్ ఉన్న వాళ్ళదే. మాకు కాస్ట్యూమ్కి కూడా డబ్బు లేకుండా చేసాం. కానీ ఏ ఆఫీస్ తిరిగినా ఆ మెట్లు కూడా మమ్మల్ని ఎక్కనివ్వట్లేదు, అసలు కనీసం మేనేజర్స్ కూడా మాట్లాడలేదు. వెళ్ళిపోండి కొత్త సినిమా. కొత్త వాళ్ళు అంటారు, ఓటీటీ పోతే కొత్త వాళ్ళు అంటారు, సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళు పోతారు, అన్ని దానికి కొత్త వాళ్ళు అంటారే. ఏం చిరంజీవి కొత్త వాళ్ళు కదా అని అవకాశం ఇచ్చిన మెగాస్టార్ అయ్యారు. ఏమవచ్చేమో, ఎందుకు మీరు కంటెంట్ చూడండి. ఇప్పుడు ఆడపిల్లలు డే అండ్ నైట్ కష్టపడుతున్నాం ప్రమోషన్స్కి. అసలు ఎంత కష్టపడుతున్నాం. వీళ్ళిద్దరు ఏదైనా సంబంధం చెప్పి యాక్టింగ్ చేశారు, డబ్బులు కూడా తీసుకోవాలి తెలుసు. వీళ్ళు రెమ్యులేషన్, వీళ్ళిద్దరు రెమ్యులేషన్ లేకుండా చేశారు. మహేష్ గారు మీరు గెలవండి ఫస్ట్, మనం చూద్దాం. వీళ్ళకి ఏమోసం యాక్టింగ్ చేసి ఇంటికాడ ఉండొచ్చు కదా, నా కోసం పోరాడుతున్నారు. ఒకటే ఆలోచించారు, ఎందుకు షూటింగ్లో చేసే కష్టాన్ని చూశారు. అరే 170 మంది కోసం మహేష్ కోసం దిగారు, మనం మహేష్ కోసం మన ఇద్దరు తప్పిండి. వీళ్ళిద్దరు మాట్లాడి వీళ్ళ ఓన్ కాస్ట్యూమ్స్ ఇల్లు డబ్బులు పెట్టుకుంటారు, ఆటో ఛార్జీలు కూడా నేను ఇల్లే, టిప్పులు ఇల్లు పెట్టుకుంటాను, అన్ని ఇల్లే తింటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇండస్ట్రీ చచ్చిపోయిందా బతికిందా నాకు ఐడియా అర్థం కావడంలే. కదిలి రా బయటికి, స్టేజ్ మీదకి ఎక్కి ఊరకు నోటికి వచ్చింది వాగద్దు. నీకు దమ్ముంటే రా, సపోర్ట్ చేయి సినిమాని. నీ అమ్మాయి ఈ సినిమా సరి బాగాలేకుంటే మేము పోతాం పరస్తాం, మేము వ్యవసాయం చేసుకుంటాం ఇంట్లోకి పోయి. ఓపెన్ ఛాలెంజ్ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి చెప్తున్నా. ఇంకొకసారి మెట్టుతో కొడతా, ఇంకొకసారి స్టేజ్ మీదకి ఎక్కి కూడా ఛార్జీలు ఇస్తామంటే ఎందుకు మిడిల్ క్లాస్ మనుషులు చంపుతారు? మా మనసు తెలుసుకోండి, పీకుతారు స్టేజ్ మీదకి ఎక్కి. థియేటర్లు ఇవ్వట్లేదు అసలు, ఏం ఎందుకు ఊరగా ఇప్పుడు మీరు చెప్తారు కదా, మీరు సినిమా చేసుకొచ్చినాము, సినిమా చేసుకోవచ్చు, మాకు రూపాయలు లెక్క వద్దు పరస్వామి, నేను ఏడాది గుడిసెలో ఉంటా, సినిమా రిలీజ్ చేయండి చాలు. నవంబర్ 14 ఇప్పుడు థియేటర్లు ఓన్గా అమ్మేసిన, కొన్ని లైవ్లు పెట్టి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఒక ఛానల్ మంచి పేరున్న ఛానల్ దగ్గరికి వెళ్ళి మాకు ఇంటర్వ్యూ చేయండి, మేము మమ్మల్ని కొంచెం బయటకు తీసుకురండి అన్న. కొత్త సినిమా వాళ్ళకి ఇవ్వం మేడం, డేట్ ఉన్నప్పుడు ఇస్తాం వెళ్ళిపోండి. చచ్చిపోతుందన్న పిచ్చి జనాలన్న వీళ్ళు స్టేజ్ మీద చెప్పి నమ్మి వస్తున్నారు. అవి జూనియర్ ఆర్టిస్టులు పోయి పాపం ఇబ్బంది పడుతున్నారు తిండికి లేక. పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు చేస్తున్నారన్న వీళ్ళు. మంచి చేయమను, నిజంగా పెద్ద హీరోలు అయితే ఎవరైనా రవిగారు మా దేవుడు. టీజర్ నేను అడగల, ఆయన పిలిపించి నాకు టీజర్ లాంచ్ చేశారు. ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇండస్ట్రీ బాగుంది. అందుకే కలమతల్లి ఇంక వీళ్ళందరూ స్థలం చూస్తుంది. అన్న ప్లీజ్ నా ఆడుకోవద్దు, మనుషులతో ఆడుకోవద్దు. మీరు చేతగానప్పుడు అనద్దండి స్టేజ్ మీదకి ఎక్కి. మేమని చెప్పినామా మీ స్టేజ్ మీదకి రాండి, మేము సపోర్ట్ చేస్తున్నామని. యాక్చువల్గా మీరు ఏడుస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. 2 days నుంచి నేను వీళ్ళతో ఉంటున్నా. పాప మా అమ్మాయి బెంగళూరు, అక్కడ నుంచి వచ్చి ఏదో తెలియని ఏరియాలో వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ చోటు ఉంటే అక్కడ వండుకుంటున్నారు. సీరియస్లీ చెప్తున్నా, తను ఉండేది లోకల్ కానీ వాళ్ళ ఇంట్లో కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, ఎవరిని తీసుకువెళ్ళి ఎట్టలేదు, ఇలా కష్టపడుతున్నారు. సో దయచేసి కష్టాన్ని గుర్తించి మీ వల్ల అయిన కాడికి ఒక వీడియో పెట్టడం వల్ల ఏం అవ్వదు కాదు. సో దయచేసి ఇలాంటి టాలెంటెడ్ పీపుల్స్ని మీరు హెల్ప్ చేయండి. ఒకటే మాట్లాడుతున్నా, నేను స్టేజ్ మీద ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారన్న. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అవమానించారా? నా ప్రతి ఒక్కరున్నా అంటే వాళ్ళు ఏంటంటే ఇక పెద్ద పోటుమో కూడా ఈయనకే గతి లేదు, ఈయనకే అప్పులు ఉన్నాయి, వీళ్ళందరూ నమ్ముకుని ఇల్లు తాకట్టు పెట్టినాడు. పెద్ద పెద్ద హీరోలు పెడతాన్ని థియేటర్లు జనాలు రాలే, వీళ్ళని కొత్తోళ్ళు పెట్టి థియేటర్ జనాలు తీసుకొస్తారు థియేటర్కి. వీడి పోతారు సంకనాకి పోతారు. చాలామంది అవమానపరిచినారు, పుట్టిన ఊరిలో అవమానపరిచినారు. నన్ను అవమానపరచకుండా ఉండింది ఏంటంటే అంటే నా ఆర్టిస్టులు, నన్ను కన్న తల్లి తండ్రి, నా తమ్ముడు, మా భార్య తప్ప అందరూ అవమానపరిచినారు. నన్ను అవమానపరిచిన అందరూ కూడా చెప్తున్నా, ఫిబ్రవరి 14th మాట్లాడతా, ఫిబ్రవరి 14th మాట్లాడతా. చూసుకో, పోయినా బాధలే, అన్నీ పోయినా బాధలే. కానీ సినిమా చూసిన తర్వాత ఇటు బాధలేదు అన్నాడు అనుకో, దానికి నేను బాధపడతా. ఈ అవమానాలకు కాదు. ఫిబ్రవరి 14th సినిమా చూసిన తర్వాత ఏ ఆర్టిస్ట్ నా బాధ లేదని అంటే దానికి బాధపడతా. నాకు కలెక్షన్ రాకుండా బాధలే, ఇలా కోసం చేయాలనుకున్నా చేసిన, దేవుడే ఉన్నాడు ఇంకంతే. కొంతమంది ఎలా అంటే ముంగట వచ్చేసి వా మహేష్ అది వెనకలే వాడేందిరా ఇదే మనుషులు రిలీజ్ ప్రపంచం మొత్తం ఇలాగే ఉన్నారు. కొంతమంది చెప్పట్లేదు.
సో మేము కల్లారా చూసింది వచ్చి ఏం పొగుడుతూ ఉంటారు మేము వెనకాల, అబ్బా ఏం మనుషులు ఎంత బాగా కనీసం మోటివేషన్ చేస్తున్నారు కదా, అది మనం ఎంత బాగా తీసుకోవచ్చు, అగ్రెసివ్గా తీసుకోవచ్చు అనుకుంటే వెనకాల ఇంకా మహేష్ అక్కడ కొంచెం అట్లా ఏమైనా వెళ్తే వెనకాల వచ్చి వాడేం పీకిరా లేరా చాలా చూసినాం ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, చాలా బ్యాక్ బి అంటారు కానీ పోయాయి అనేది మీడియా ముందు బ్యాక్ బి వాళ్ళు. సో అలాంటి మంది ఉన్నప్పుడు మనం ఇంకేం సపోర్ట్ చేస్తారు? మీరు ఎంత అర్చినా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అందుకనే మేమే కనీసం ఆఫీస్ కి రమ్మని చెప్తే గల్లీ గల్లీ తిరుగుతున్నాం, రోడ్లు తిరుగుతున్నాం, నో ప్రాబ్లం, దేవుడు ఉన్నాడు. 20 మంది తిరుగుతున్నాం, 12 మంది ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు కూర్చొని, మనకు డబ్బులు లేవు, ఎన్నిసార్లు ఎవరిని పెడతారు? బయట వాళ్ళు స్పందిస్తున్నారు పిల్లలు. కొంతమంది నైట్ కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి, వాళ్ళు వచ్చి స్పందిస్తున్నారు, అరే మేమున్నాం పదండి, మేము వస్తాం అక్క, మేము వస్తాం. ఎంత బాగా పిల్లలు, చిన్న పిల్లలు కూడా మేము వస్తాం అక్క, మేమున్నా అక్క అట్లా చెప్తున్నారు. నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే నాకు ఇప్పటికి గూస్ బంప్స్ వస్తున్నాయి. మన సినిమాలో నిజంగా వీళ్ళు కానీ చిన్నప్పుడు వరుణ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ శివ కావచ్చు, తర్వాత నరసింహ, మా రాజేష్, గుండు అతను, వీళ్ళందరూ సినిమా అయిపోయిన తర్వాత మా కోసం వచ్చి తిరుగుతున్నారన్న. జనాల సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు ఉన్నా, వాళ్ళు లేకపోతే అసలు లేను నేను. జానీ మా సిస్టర్ కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సపోర్ట్ చేస్తాం, కొత్తలకు అవకాశాలు ఇస్తాం, కొత్త ప్రొడక్షన్లు పెడుతున్నారు. ఎందుకయ్యా? గుడిలో దేవుడు ఉంటే గుడికి అందం, గుడి ఒకటి ఉంటే ఆనందం కాదు, అది దాంట్లో శక్తి ఉంటేనే అందం. తెలుగు ఇండస్ట్రీ కూడా చెప్తున్నా, నువ్వు కొత్తనికి ఇచ్చినప్పుడే నువ్వు అందం. కథ చూడు, కంటెంట్ చూడు. ఎప్పుడు 100 కోట్లు పెట్టి తీసేసి మనకు తీయాకు, సత్సనాలు జనాలు 500, 600 పెట్టలేక కొత్తగా నేను తీసుకొచ్చినాం కదా, తీసుకోండి. ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని తిరుపతి బిల్ చేంజ్ చేశాడు. నా 31 మంది ప్రొడ్యూసర్లు నా నెల రోజులు నన్ను వాడుకుని, యాక్చువల్గా నేను 4 నెలలు సినిమా రిలీజ్ చేయాలా. నేను ఫిబ్రవరి 14, అక్టోబర్ 31 నా సినిమా అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయింది. ఫిబ్రవరి 14 అనౌన్స్మెంట్ కూడా చేశాను నేను. 4 నెలలు ఎందుకు 50 లక్షలు పెడతాను కదా, నేను అన్ని ప్రాపర్గా మాట్లాడుకుని ఇన్ని కథ ఎక్కడ డబ్బింగ్ ఏడా అన్ని హ్యాండ్ ఇవ్వడం వల్ల నెల రోజులు కుక్కని తిప్పుకున్నారు. ప్రతి ఒక్కరిని తిరిగిన ఓపెన్ ఉన్న 31 మందికి కెమెరా ముందు చెప్తున్నాను, తిప్పుకున్నారు ప్రతి ఒక్కరికి. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఈ ఫేస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫేస్ పేరు పులిందల మహేష్. మీరు తిప్పుకున్నారు, చేతులు కట్టుకునే మీ దగ్గర, మీ కాళ్ళు పట్టుకుంది ఒకటి. ప్రతి ఆఫీస్ తిరిగిన ఆ 30 మంది కూడా చెప్తున్నా, ఈయన పోగొట్టుకునేవాడిని నవంబర్ 14 మీకు తెలుస్తుంది, కుళ్ళుకొని తెచ్చుకుంటారు నా కొడకల్లారా, సక్సెస్తో కొడతా, ఇది మాత్రం పక్కాను. సార్ ఒక 1.5 year 2 years నుంచి తిరుగుతున్నామండి. సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము. అప్పటి నుంచి ప్రమోషన్స్ అనుకోండి మావి. పాపం పిల్లలు ఏం తెలియదు, మా టీంలో ఉన్న పిల్లలు శివు, వరుణ్ అని చెప్పారు కదా, ఈ పిల్లలకి ఏం తెలియదు పాపం. వస్తున్నారు, ఏదో వాళ్ళు తగ్గినట్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏదో అట్లా పోస్టులు చేసుకొని అవన్నీ సపోర్ట్ పిల్లలు చేస్తున్నారు. ఎడిటర్ లేరండి మాకు, ఏం లేదు మాకు, ఎడిటర్ లేడు. అక్కడ ఏమేమో చెప్తున్నారు. అవునా, ఒకళ్ళేమో చెప్తుంటే నిద్ర మొఖాలు వేసుకొని అంటారు, ఒకళ్ళేమో అస్సలే మాట్లాడట్లేదు, ఒకళ్ళేమో రేపు చూద్దాం లే అంటారు. ఏంది సామి ఇది? సక్సెస్ వచ్చాక రాడి అని పిలుస్తారు కదా, అది ఓకే ఫైన్, ఆ రోజు మాట్లాడతాం. ఏం లేనప్పుడు సపోర్ట్ చేయడం కాదు, ఏం లేనప్పుడు సపోర్ట్ చేయి, నీకు వాల్యూ ఉంటది. అన్ని వచ్చినా నువ్వు సపోర్ట్ చేయడం. వీళ్ళకి మాట్లాడడానికే నాకు తెలుగు నేర్చుకున్నాను, నేను ఇట్లా మాట్లాడడానికే తెలుగు నేర్చుకున్నా. తెలుగు కన్నడ అమ్మాయి నేను, తెలుగు పక్క పర్ఫెక్ట్ మాట్లాడతా. ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి పడడానికి పక్క నేర్చుకున్నా. సో మీ సినిమాలో ఏదన్నా డైలాగ్ అన్నా మంచిది? సార్ ఈ డైలాగ్ బాగా వైరల్ అయింది, అదే మాకు చెప్తాం. అదే స్టైల్ చెప్పాలి మంచిగా, సినిమాలో ఉన్న స్టైలే సీనే దిగాలి. నేనే మీ ఫ్రెండ్ అడుగుతాడు నా ఏడుస్తా అంటాడు. ఆ డైలాగ్ నేనే రాసిన సినిమాలో. వచ్చి అన్నా తరతరాల నుంచి అమ్మాయిల చేతుల్లో అబ్బాయిలు మోసపోయిన ప్రతి అబ్బాయికి మంచి మెసేజ్ అన్నా అని అబ్బాయి మా ఫ్రెండ్ అడుగుతున్నాడు. చూడుచునుడా, నాగుపాము అమ్మాయి రెండు ఒకటేరా. నాగుపాము ఎంత పాలు పోసినా కాటేస్తుంది, అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది. నాగుపాము పాలు పోసని తెలుసు కూడా మన పాలు పోసాను చూడు, ఇది మన అమాయకత్వం. అమ్మాయి మోసం చేసని తెలుసు కూడా మోసం చేస్తా ప్రేమించాను చూడు, ఇది మన అమాయకత్వం రా. అబ్బాయిలు బీ కేర్ఫుల్ అయినా. అయితే ఒకళ్ళు మోసం చేస్తే ఇంకోళ్ళు అంటుకున్నావు, 1+1 ఆఫరా? అయితే ప్రేమ గురించి మోసం చేసిన తర్వాత ఒక డైలాగ్ ఇది, ఇంకొక డైలాగ్ చెప్తా. ఇక్కడ ఇంతవరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు, ఎక్కడ చేయలేదు, సినిమాలో డైలాగ్ ఇది. అదే థియేటర్ లో చూస్తారు కదా డైలాగ్, అది చాలా బాగుంటది. చెప్పు నేను చెప్పాను. బంగారం
కట్ చేస్తా. కట్ చేస్తావా? ఓకే, భలే చెప్పండి. కట్ చేస్తావా అని చెప్తా. కట్ చేస్తా. ఇప్పుడు ఇది చేసినావు కదా, ఈ అమ్మాయి కోసమే డైలాగ్ చెప్పిన. ఇంటర్వ్యూకి ముందు డైలాగ్ ఇది. ఓకే. ఇంటర్వ్యూ తర్వాత పనిచేసే డైలాగ్ ఏం తెలుసా? బంగారు ఎన్ని చేతులు మారినా దాని పవిత్రత, దాని విలువ ఎప్పుడు తగ్గదమ్మా. ఆ బంగారం కంటే గొప్పదమ్మా నా బంగారం. ఇది 2 సార్లు వేయండి. ఏయ్! మీదేం లేదా డైలాగ్? మేమేమీ లేదు సార్, కళ్ళలోనే ఎక్స్ప్రెషన్స్ మావి. డైలాగ్ మూవీ పిల్ల సైలెంట్ గా కోసేయాలి. మూవీ ఫుల్ కళ్ళల్లోనే, మోసము కళ్ళల్లోనే, ప్రేమ కళ్ళల్లోనే, అన్ని కళ్ళల్లోనే చూపిస్తాం. మీ డైలాగ్ మేడం? ఈమె డైలాగు వద్దులే చెప్తున్నా కదా నేను. థియేటర్లో దద్దరిల్లుతుంది. ట్రైలర్ లో డైలాగ్ ఉంది కదా మేడం? 3 minutes డైలాగ్ కంటిన్యూ వాయిస్ ఉంటుంది. సింగిల్ షార్ట్ డైలాగ్ చెప్పింది. 1.5 పేజీ ఉంటుంది. ఒక 1 minute చెప్పండి మాకు. Suspend అన్నాడు. అదే అసలు యాక్చువల్లీ నాకు ట్రైలర్లో కానీ దేంట్లో కూడా నన్ను రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నన్ను అక్కడే చూపియాలి. అదే కొంచెం చిన్న డైలాగ్ ఏదన్నా మా బాయ్స్ కోసం. నా ఒకటే చెప్తున్నా తన డైలాగ్ సింపుల్గా. ఇప్పుడు మొగోళ్ళు ఉన్నారు కదా మన మగపిల్ల, నేను కూడా మగపిల్లని. ఒక ఆడదాన్ని మనం సెక్స్ చేస్తున్నాం, ఏది తాగిన మత్తులో కావచ్చు, కోరిక పుట్టినప్పుడు కావచ్చు. ఆడ తిరిగి రారా కలుద్దామని అంటే నీ పరిస్థితి ఏందన్నా? బేసిక్గా అడుగుతున్నా, తప్పుగా అనుకుందండి. ఆడది నువ్వు తాగినప్పుడు అమ్మాయిని కలవాలనుకుంటున్నావు, అమ్మాయి కలవాలనుకుంటే నేను పిలిస్తే నీ పరిస్థితి ఏంది? ఆ అమ్మాయి డైలాగ్ ఎట్లుంటుంది తెలుసా? నరాలు నిక్కుబొడుస్తాయి. మన మొగోళ్ళని తిప్పుకొని మీసాలు తిప్పుతున్నాం, కానీ ఆడది తెలుసుకుంటే 5 నిమిషాలు కూడా మనం నిలవలేము. మన కెపాసిటీ 5 నిమిషాలే. ఆడది పరాశక్తి. సో అట్లాంటివి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది. ఇందులో నిజంగా రాసిన ఈ డైలాగ్ ఎందుకు రాసినామరా అంటే ప్రతి ఆడపడచ్చు పవర్ ఇది. మనం అనుకుంటున్నాం కానీ మన మొగోళ్ళమని ఒక తల్లి దగ్గర కావచ్చు, ఒక పిల్లం దగ్గర కావచ్చు, ఒక చెల్లి దగ్గర కావచ్చు, ఇంకెవరి దగ్గర కావచ్చు, ఆడదాన్ని మించిన మొగోడే లేడు. సో ఇప్పుడు February 14th లవర్స్ డేనే వస్తుంది. ఇలా చూస్తుంటే నాకు ప్రతిసారి ఫిబ్రవరి November 14 చిల్డ్రన్స్ డే. 14th. సో ఖచ్చితంగా సక్సెస్ కొడతారా? ఖచ్చితంగా 200% నా కోసం వద్దు, వీళ్ళ కోసం కూడా వద్దు, కానీ ఇక్కడ అమ్ముకున్న వాళ్ళ కోసం, నా ఇంటి కోసం, నన్ను నమ్ముకున్న నా తల్లి కోసం, నా తమ్ముడి కోసం, నా తండ్రి కోసం, నా కట్టుకునే భార్య కోసం, నా 2 చిన్నపిల్లల కోసం 175 మంది వాళ్ళు తినక తిండి కూడా లేదు పాపం, వాళ్ళు నా కోసం యాక్టింగ్ చేశారు, వచ్చి అడ్జస్ట్ అయ్యారు, గుడిసెలలో పడుకున్నారు, మిద్దెల మీద పడుకున్నారు, వానకి పడుకున్నారు, నడుచుకుంటూ వచ్చిన ఉన్నారు షూటింగ్కి. వాళ్ళ కోసం గెలవాలి ఈ సినిమా. వాళ్ళు పెట్టుకున్న ఆశయాలు గెలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు పంపించిన వాళ్ళ గెలుపు గెలవాలి. ఇప్పుడు నేను ఓడితే 175 మంది ఇంటికి వెళ్ళిపోతారు ఇండస్ట్రీ నుంచి. ఎంతో మందికి నన్ను మాట్లాడతారు, నువ్వు ఇండస్ట్రీకి పోతున్నావు, వాడు పులిందల వయసు ఇల్లు వాకిల అమ్ముకొని చేసినాడు, వాడే రోడ్డును పడినాడు, వానికన్నా గొప్ప నువ్వు ఇండస్ట్రీ వద్దుపా, ఇంటివా పేడకలు ఎత్తుపా అంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను గెలవాలి. మా అన్న పోయి గెలిచినారా పులిందల వయసు అన్న 100 మంది కొత్త కోసం నిలబడినాడు, ఆయన గెలిచినాడంటే మాలాంటి వాళ్ళు 100 మంది గెలుస్తారా అని చెప్పి గెలిపిస్తారు. ఒకవేళ గెలవకపోతే ఇండస్ట్రీ మానేసి వెళ్ళిపోతాం? ఇండస్ట్రీ కాదు, నా ఊరి వదిలి వెళ్ళిపోతాం. ఎందుకు మానేయాలి? ఓడిపోతే ఒకటి కాకపోతే ఇంకొకటి ఎందుకు మానేయాలి? నేను చెప్తా, ఓడిపోతే అన్నాడు కదా, మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఓడిపోము మాకుంది కాన్ఫిడెంట్. ఇన్ కేస్ మీరు అన్నట్టు ఓడిపోయాము అనుకోండి, ఎందుకు మానేయాలి అంటే ఎందుకు మానే? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాము కదా, మీ వల్ల ఏం కదా, నువ్వు ఉన్నాయని అమ్ముకొని ఇంట్లో అందరికి ఇబ్బంది పెడుతురు కదా, మీలా ఇంకో 10 మంది వస్తారు మరి ఇబ్బంది పెట్టడానికి. ఎందుకు? మేము సపోర్టెడ్గా ఉన్నాం కదా, ఓడిపోము కదా. మేము ఒక నిమిషం ఉన్నా, నీ కోసము మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంకో నీ ఫ్రెండ్ కావచ్చు, ఏదైనా ఒక పని చేస్తే నీకు సపోర్ట్ దొరుకుతుందన్న. ఎందుకు? నీ మీద నమ్మకంతో, నేను గెలుస్తానన్న నమ్మకంతో నాకు సపోర్ట్ దొరికింది, ఆడనే నీకు గెలిచిన. ఇంకా సినిమా ఎంతసేపు గెలిచేస్తా. ఇప్పుడు థియేటర్లు వేయలేదన్నారు కదా, అవును, మరి 14th ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు సినిమా? ఎవరు నా సినిమాకి థియేటర్ రారని చెప్పి థియేటర్ ఇవ్వలేదు. ఈ రోజు ప్రమోట్ చేసుకుంటా, నాకు కరెక్ట్ 16 రోజులు ఉంది, జనాల దగ్గరికి వెళ్తా. అన్నా మీరు 2 రోజులు 100 పెట్టినారు, 1000 ఖర్చు పెట్టినారు, మీ జ్ఞాపకాల కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టలేరా? మా టికెట్ 100 రూపాయలు మాత్రం. 100 రూపాయలే. ఇంకోటి మీ బ్రదర్ రాజన్న నాకు విషయం చెప్పిండు, థియేటర్లు ఇవ్వకపోతే బల్గం సినిమాకి ఊరు తిరిగి ఎలా వేసారో అలా వేసుకుంటాం అని చెప్పి. డెఫినెట్ గా వేసుకుంటాం, డెఫినెట్ గా. రిలీజ్ రోజు ఆగిపోం, రిలీజ్ రోజు ఒకటే చూపించుకుంటాం, అప్పటికి ఆగిపోం కదా. 10 ఊరికి ఎట్టి మా ఊర్లో చిన్నప్పుడు మేము మాకు గుడ్డకు క్లాత్ కట్టి ప్రొజెక్టర్ పెట్టి సినిమా వేసేవాళ్ళం. అంటే చెప్పండి చూడ కొత్త చేసాను అని వేస్తా, 10 ఊరికి పోయి వేస్తా అంతే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మన వాళ్ళు సపోర్ట్ చేసే హ్యాపీనా? ఎంతైతే అంత రెంట్ తీసుకుంటాం, థియేటర్లు షో చేస్తాం, చూపిస్తాం హ్యాపీగా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఎవరికైనా సరే రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 1,00,000 రూపాయలకి సినిమా ఆడించుకోకండి, రూపాయి కూడా నాకు వద్దు. ఆ 1,00,000 రూపాయలకి ఏంటంటే క్యూబ్ కడతాను, పోస్టర్లు పంపిస్తాను, పబ్లిసిటీ ఇస్తాను, వచ్చి మా హీరోలతో వచ్చి ప్రమోషన్ కూడా చేస్తాను. మీరు డబ్బులు సంపాదించుకోండి, నెక్స్ట్ సినిమాకి మాకు సపోర్ట్ పెట్టండి. ఈ సినిమా డబ్బులు సంపాదించుకొని నెక్స్ట్ సినిమా నాకే సపోర్ట్ చేయండి. ఈ ఆఫరు
పెద్ద ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక పెద్ద బ్యానర్ కావచ్చు, నార్మల్ ప్రజలకైనా కావచ్చు, థియేటర్ మాట్లాడుకుంటే చాలా అంతే. మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీడియా త్రూగా మీ సినిమా గురించి, మీ గురించి, ఆడియన్స్కి, మా సబ్స్క్రైబర్స్కి? మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటే చెప్తాను, మాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు ఎవరెవరైతే మా వెనక ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హైదరాబాద్లో మేము వెళ్ళాలి అంటే ఎంతో కొంత గ్రోత్ కావాలి చాలా వరకు. బట్ నా ఫ్రెండ్స్, పర్టికులర్గా నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ ఇల్లులు వదిలేసుకొని, మీ టైం వదిలేసుకొని మాతో తిరుగుతున్నందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మీరు సపోర్ట్ ఇస్తే మేము ముందుకు వెళ్తాము. ఇలా ఎలా అయితే 100 మందిలో 2 ఎలా మాకు సపోర్ట్ చేస్తున్నారో, ఇంట్లో కనీసం ఒక్కళ్ళన్నా వెళ్ళి చూసి ఆ సినిమా మీకు నచ్చితే ఇంకొకళ్ళు వెళ్ళండి అని చెప్తాను. కానీ చూడండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్న కథ ఇది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, అరే నా ఇంట్లో ఇది జరిగింది కదా, అరే ఈ అమ్మాయి, అరే నాకు ఈ అమ్మాయి ఇలా చేసిందిరా, అరే స్కూల్ డేస్లో నేను ఇది చేశాను, ఇలానే చెప్పుకుంటారు. కానీ ఏం తీసాడరా వీడు అనేవాడు ఎవ్వడో ఉన్నాడు. అండ్ ఇంకొకటి పర్టికులర్గా నాకంటూ మా ఇంట్లో అసలు సపోర్ట్ లేదు. మా సిస్టర్ వాళ్ళ కొడుకు జానీ నైట్ పాపం కాలేజ్కి వెళ్ళొచ్చి కూడా నేను ఎక్కడున్న ప్రమోషన్కి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్కి పర్టికులర్గా నేను చెప్పొచ్చా, తేజు, చక్రి, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఇప్పటికీ మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ఐ హోప్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. మేడం మీరు? నేను ఏం చెప్పాలి, అసలు సినిమా November 14th రిలీజ్కి నాకు జనం కావాలి, జనమే గెలిపిస్తారు మమ్మల్ని అని నేను అడుగుతున్నాను. ఆడియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మాకు ఇంత చిన్న టైంలో మీరు మాకు చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఎవరు మాకు ముందుకు రాలేదు, కనీసం మీరైనా రండి. సో మా సినిమాని గెలిపించండి, మీకు రుణపడి ఉంటాం. ఇంకా 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 మీకు ఎంటర్టైన్ చేసే సినిమాలు చాలా తీసుకొస్తాం. ఈరోజు మీరు మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మీకోసం మేము మా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తాం, లైక్ మీకు ఎంటర్టైన్ చేస్తూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు సపోర్ట్ చేయలే అంటే లైక్ నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్తారు, కానీ ఫైనాన్షియలీ సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను మహేష్ గారికి ఏమీ సపోర్ట్ చేయలేకపోతున్నాను ఫైనాన్షియలీ. సో ఐమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ ఓకే అమ్మా, నువ్వు వచ్చి చేసి నీ ఖర్చులు పెట్టుకుని ప్రమోషన్ జరుగుతున్నావు, ఇంతకన్నా ప్రమోషన్ ఎవరు? గాడ్ గ్రేస్, ఫింగర్ క్రాస్. గాడ్ గ్రేస్, ఫింగర్ క్రాస్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, రైటర్, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అన్న నేను ఒకటే చెప్పుకోవాలనుకుంటున్నాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క ఇంట్లో తండ్రి ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. కానీ నా లైఫ్లో నాకు తండ్రి, నా తమ్ముడు దేవునిచ్చిన గొప్ప వరం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినా ఇలా చేస్తున్నా అంటే వాళ్ళిద్దరే కారణం. ఈ రోజు నుంచి నాకే మీరు తండ్రి, మీరే తల్లి, మీరే అన్న, మీరే నా చెల్లి. నన్ను మీ తోడ్బుట్టుని అనుకోండి. ప్రతి ఒక్కరు వచ్చేసి స్కూల్ సినిమా చూడండి. ఈరోజు నన్ను గెలిపించని నన్ను అడగట్లేదు, ఎందుకంటే నా స్వార్థం అవుతుంది. మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. ఇన్ని రోజులు చిరంజీవి సార్ని చూసినాం, నాగార్జున సార్ని చూసినాం, వెంకటేశ్వరని చూసినాం, బాలకృష్ణ సార్ని చూసినాం. ఈ రోజు నుంచి మీ పిల్లల్ని చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏది పెద్ద అది తోపేం కాదేడా. మనం తలుచుకుంటే ఏదైనా కొండైనా కిందికి దిగి రావాల్సిందే. అది కేవలం జనాల వల్లే అవుతుంది. నాకు మీరు ప్రామిస్ ఇవ్వండి, November 14th మీ పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో కూర్చునే సినిమా తీశాను, చూసి సపోర్ట్ చేయండి. ఒక తమ్మునిగా అమ్మకైతే కొడుకులా అడుగుతున్నాను, నాన్నకైతే కొడుకులా అడుగుతున్నాను, చెల్లెలకైతే అన్నలా అడుగుతున్నాను, అక్కకైతే తమ్ముళ్ళలా అడుగుతున్నాను, మీ ఇంట్లో వాళ్ళలా అడుగుతున్నాను. సినిమా November 14th సినిమా చూడండి, మమ్మల్ని గెలిపించండి. హైదరాబాద్లో ఏ ఇంటర్వ్యూలకైనా మేము వచ్చి చేస్తా ఉన్నా, మేమే వస్తాము. మాకు సోషల్ మీడియా సపోర్టర్ చాలా కావాలి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ వీడియో వాళ్ళు ఎక్కడైనా ఏ ఛానల్కైనా వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం, మా సినిమాని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. జై సినిమా, జై జై సినిమా, జై స్కూల్ లైఫ్. సో స్కూల్ లైఫ్ మూవీ టీంతో చిన్న చిట్చాట్ ఇలా జరిగింది. సో వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో చూశారు కదా. సో దయచేసి November 14th లోపు ఇవి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరున్నా సరే మీ అందుబాటు థియేటర్లోకి వెళ్ళండి. మీకు 5 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఫాలోవర్స్ పక్కన పెడితే మీరు సినిమా చూసి స్టోరీ స్టేటస్ ఖచ్చితంగా పెట్టండి. అండ్ నేను ఈ ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా ఆయనకి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి ఆయన కష్టం చూసి దగ్గర ఆయన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. అసలు ఈ మనిషి ఏందని మొత్తం కిందికి వెళ్ళి Day 1 నుంచి ఆయన లైఫ్ చూసుకుంటూ వచ్చిన. సీరియస్లీ చాలా కష్టపడ్డాడు. అండ్ అమ్మ నువ్వు ఇంటర్వ్యూ మధ్యలో ఒక డైలాగ్ కొట్టావు, ఏంటి? పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఛానల్ చాలా పెద్దది, ఆ ఛానల్స్ అన్ని దీని కిందనే. ఛానల్ పేరు గుర్తుపెట్టుకో, KRTV. ఒక్క నిమిషం సార్. సక్సెస్ వచ్చి ఇక్కడే సో మనస్ఫూర్తిగా KRTVకి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ. ఈ రోజు నేను సామాన్యునే, రేపు పొద్దున్న పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర ఇంట్రొడ్యూస్ అయిన హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, KRTVకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే వేరే ఛానల్కి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ KRTVకి. ఇంతకు మించిన పెద్ద ఛానల్ సేవలు, అన్నిటికి మించిన పెద్ద ఛానల్లో మీరు కూర్చున్నారు, గుర్తుపెట్టుకోండి.
100 ఛానల్కి ఒకటే ఛానల్ సమాధానం కేఆర్ టీవీ. కేఆర్టీ. సో మీ సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీద మన ఛానల్లోనే చేయాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ మా ఛానల్ తరపున, మా యజమాన్యం తరపున నేను మాటిస్తున్నా, మీ మూవీ రివ్యూ ఖచ్చితంగా మా ఛానల్ నుంచి కవర్ చేస్తాం. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్ much, యూ sir. సో మచ్ తేజు గారు. సో గైస్ ఈ చిట్ చాట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పులివెందుల మహేష్ అన్న టీంకి అందరు సపోర్ట్ చేయండి. సో వాళ్ళకి బలమే మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో మిమ్మల్ని నమ్మి సినిమా రిలీజ్ చేస్తుండు, మీరు మోసం చేయరని ఖచ్చితంగా నమ్ముతుండు. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. సో మీ మీద నమ్మకం ఉంది, అది నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ Thank యూ you థ్యాంక్ యూ much. సో మచ్. థ్యాంక్ యూ కేఆర్ Thank టీవీ you, అండ్ KR థ్యాంక్ యూ TV and యాంకర్ గారికి తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి థ్యాంక్ యూ.